బ్లాక్ వైస్ లేదు, ఇర్రెగ్యులర్. అంటే ఇప్పుడు ఈడ ఒకటో బ్లాక్ ఇటు ఉంది కదా, తర్వాత 33 బ్లాక్ కార్డు ఉంటుంది. అట్లున్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇన్ఛార్జ్ పెట్టుకొని జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ కోసమే, దాని నుంచి ఏమి లేదు. ఎవరేం టెన్షన్ పడక. మా రిక్వెస్ట్ ఏంటంటే మా వాళ్ళందరూ లేని వాళ్ళు ఏంటంటే చేసుకొని బతికే పొద్దునే వెళ్ళిందంటే ఎవరికి నేను ఎవరికి ఏమి చేయను. ఇప్పుడు నేను వీడు వచ్చి ఇక్కడ లాగేసిండు ఇది రాసుకొని పోతా అంటానంటే అది వేరే లాగా అవుతుంది. నేను జస్ట్ ఏమంటున్నా, ఆల్రెడీ కింద నాకు సిచ్యువేషన్ అర్థం అయింది. ఫస్ట్ ఫ్లోర్ పోగానే సిచ్యువేషన్ అర్థమైంది ఆడేంటి దాని. మీరు అంతా ఎవరు ఇబ్బంది ఏం జనాలకి పిలవాలా పిలవద్దా? ఏం అవసరం లేదు, అవసరం లేదు. నార్మల్ గా రెగ్యులర్ ఎవరు ఉంటున్నారు, ఇప్పుడు రెగ్యులర్ ఉంటేనేమో ఇంట్లో రెగ్యులర్ వాళ్ళు కూడా ఉంటున్నారు. వెళ్తున్నారు ఆయన చెప్పింది రాసిన నేను. మీరు ఏం అర్థమైతే మేము గ్రూప్ లో వేసి జనాలకి మేము చెప్తాం. అంటే ఏమైతుంది, అందరు దబా దబా రుకొస్తారు, నిండిపోతుంది. మేము వచ్చినాం ఎంక్వైరీ, అది మాట ఎవరికి ఏం లేదు, ఎవరికి లేదు, పిలిచేది లేదు. ఇక్కడ ఉంటా కదా 52 బ్లాక్ ఇన్ఛార్జ్ గ్రూప్ ఉంది ఒకటి, ఈ నెంబర్ నాకు ఇవ్వండి, మేము యాడ్ చేసేస్తాం. 52 ఇన్ఛార్జ్ కి మీరు ఏ బ్లాక్ కి పోతే మీకు కాంటాక్ట్ దొరుకుతుంది. ఇప్పుడు ఈ బ్లాక్ ఇది కంప్లీట్ చేస్తాం, సెకండ్ బ్లాక్ పోయేటప్పుడు ఆ ఇన్ఛార్జ్ నెంబర్ తీసుకొని కంటిన్యూ చేసుకుంటే ఎవరు ఏ టెన్షన్ పడకారి జర సపోర్ట్ చేయండి నాకు. ఎందుకంటే ఏరియా కొంచెం పెద్దది, జనాలు కూడా ఎక్కువ, నేను హ్యాండిల్ చేయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. నేను ఫస్ట్ టైం జాబ్ ఎక్కిన ఒకేసారి ఇట్లా దడస ఏం కాదు, మీ పని మీరు చేసుకోండి. కాకపోతే ఏంటంటే మాకు మా ఇబ్బంది లేకుండా ఎవరికి ఏం ఇబ్బంది కానీ నేను చెప్తున్నా కదా. మీ నెంబర్ ఇచ్చేయండి సార్. మేమందరం ఇన్ఛార్జ్లే అండి సార్, మేమందరం ఇన్ఛార్జ్. ఇప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పలేకపోతే నాది వేరే అవుతుంది. మళ్ళీ సమాధానం అయితే చెప్పాలి కదా, నేను ఎందుకు వచ్చినాను అయితే చెప్పాలి కదా. ఇప్పుడు ఈడ లేకపోయినా సోమవారం మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణిలోనే ఉంటాం.